ఎట్లా ఉంటుంది మూవీ ఆల్రెడీ యూఎస్లో యూకేలో ప్రీమియర్స్ చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని పాజిటివ్ రివ్యూ ఉంది. యాక్టర్ జీవా చాలా బాగా చేశారు. డైరెక్టర్ మహి అన్న మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. సో యాత్ర 1 మనం అందరం చూసినాం. మమ్ముటి గారు యాక్టింగ్ కావచ్చు, యాక్టర్స్ యాక్టింగ్ కావచ్చు, ప్రతి ఒక్క రోల్లో అందరూ చాలా బాగా సెట్ అయ్యారు. జగన్ అన్నను రియల్ లైఫ్లో మా హీరో. అఫ్ కోర్స్ ఆయన రియాలిటీని సినిమాలో చూపించడం కష్టమే, అయినా కూడా ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు. కొన్ని ఘటనలు కావాలనే ఆపివేసి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు వీళ్ళందరూ విలన్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ అంటే కొన్ని విమర్శలు. విలన్లుగా చూపించాల్సిన అవసరం లేదు, వాళ్ళు నిజంగానే విలన్స్. మా జగన్ అన్న జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన ఘటన 2009 ఆయన జర్నీ. 2009 నుంచి 2019 వరకు ఎలా ఆయనను ఇబ్బంది పెట్టారు, ఎలా ఆయనని అడ్డుకున్నారు. ఒక మాట మీద నిలబడితే ఆయన ఎంత దూరమైనా వెళ్తాడనేది మనకందరికీ తెలిసిందే. అలాంటిది ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అనుకున్నది సాధించాలనేది ఆయన పట్టుదల. ఎలా ఆయన ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నారు, కార్యకర్తల కోసం ఎలా నిలబడ్డాడు అనేది ఈ సినిమా మనమంతా నిజం లైఫ్లో చూసాము. ఇది మళ్ళీ మా అందరికి ఒక గిఫ్ట్. జై జగన్. ఈ టైంలోనే వ్యూహం రిలీజ్ అయితే ఎట్లా ఉంటుంది? వ్యూహం మూవీ ఆర్జీబీ వ్యూహం సినిమా కూడా ఆడుద్ది. అది సెన్సార్ రైట్స్ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది, అది కూడా ఖచ్చితంగా చేస్తుంది. రాజకీయ కోణానికి వస్తే కావాలని ఆపేసి జై జగన్. సమకాలీన చరిత్రను అత్యద్భుతంగా తెరకెక్కించినాడు. సో జగన్ గురించి, సమకాలీన రాజకీయాన్ని గురించి ఇన్డెప్త్గా చాలా బాగా తీసినాడు మహి. కంగ్రాచులేషన్స్ మహి, ఇట్స్ వెరీ గుడ్ మూవీ, ఫెంటాస్టిక్ మూవీ. ఈ మూవీ ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి రోల్ మోడల్. జగన్ రోల్ మోడల్. ఇటువంటి సినిమా చూడకపో ప్రతి ఒక్క కుటుంబం చూడాలి. ఎందుకంటే పిల్లలకి రోల్ మోడల్ జగన్ గారి వల్ల తెచ్చుకోవచ్చు. ప్రతి కుటుంబం వాళ్ళు ప్రతి పిల్లని తీసుకొని చూపిస్తే వాడు ఎలా బతకాలి. కక్ష కాదు ఇది కసి. ఒక పిల్లవాడు పుట్టినవాడు ఎలా బతకాలి నేర్పించి ఈ సినిమా చూడాలి. ప్రతి కుటుంబం చూడాలి, ప్రతి తెలుగు బిడ్డ చూడాలి, ప్రతి తెలుగు పౌరుడు చూడాలి. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇంత బాగా చేసినాడు జగన్ అనేవాడు, జగన్ అనే వ్యక్తి చేసినాడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ సినిమా చూడకుంటే వేస్ట్, బతుకు వేస్ట్. ఇప్పుడు ఏమంటారు పెద్దలు చెప్తారు, కంటే కొడుకునే కనాలి, వింటే భారత వినాలి, వింటే గారెలాంటి ఇటువంటి మెసేజ్ ఈ సినిమాలో జగన్ గారు పంపించాడు. ఈ సినిమా చూడాలి, ప్రతి ఒక్క కుటుంబం తీసుకెళ్ళి చూడాలి. ఎందుకంటే నేను చూసినా ఒక పులివెందుల వాస్తవం చూసిన, అతని కష్టాలు చూసిన, భారతమ్మ తల్లి దేవత, విజయమ్మ దేవత. ఇటువంటి కొడుకును కన్నా విజయమ్మ గారికి, రాజశేఖర్ గారికి దేవి చెప్తున్నా. నాది పులివెందుల అమ్మకపల్లి విలేజ్, లింగాల మండలము. ఈ మెసేజ్ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ చూసి ఈ కుటుంబానికి ఇంతగా ఆదరణ ఇచ్చినందుకు జనాలకు ధన్యవాదాలు. ఒక్కటే మాట అన్న, ఇవన్నీ మాట్లాడద్దు. గుద్దల దమ్ము ఉంటే ఎవడైనా సరే ఒక్కడు రండి, ఒక్కడు సింహం సింగిల్గా వస్తుంది, అలా ఒక్కడే రండి. ఇంకా వాళ్ళ వేస్ట్, ఇంకా ఇన్ని మాటలు వేస్ట్ వాళ్ళకి. నేను ఛాలెంజ్ చెప్తున్నాను, ఒక్కడిగా వస్తే ఇదే విజయవాడ నా అడ్రస్తో సహా చెప్తున్నాను. ఒక్కడు రమ్మనండి, తర్వాత నా అడ్రస్ చెప్తా. గుండు కొట్టించుకుంది చంద్రబాబు నాయుడిని కావాలని అన్న. అసలు వాడి గురించి మాట్లాడడం దండగా అన్న. నాకు 21 సంవత్సరాలు అన్న. నేను వేసే ఫస్ట్ ఓట్ అన్న. నేను చెప్తున్నాను, చూసిన ప్రదేశంలో స్కూల్ కానీ కాలేజ్ కానీ నా డిగ్రీ సంబంధం చూస్తున్నాను, ఏ ఒక్కటి చేయలేదన్న. వాడు పెద్ద లుచ్చ. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్న. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వాళ్ళందరూ కలిసి వస్తున్నారు అన్న. ఒక్కటే మాట, పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ఉద్దేశం నాకు లేదన్న. ఎందుకంటే ఆ సినిమా అంటే మంచి అభిమానం ఉందన్న మాకు. కానీ రాజకీయం వేస్ట్ అన్న, వద్దు. మీరు మంచి పవన్ కళ్యాణ్ ఉంది, పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ బాగుంది, రాజకీయాలు వద్దు. పెద్ద సోనియా గాంధీని పుడుకోబెట్టాడు జగన్, ఎవడి వల్ల కాదు. అది ప్రభుత్వం చేయని కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేపట్టాం. ఈ నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలు కలవట్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, వాళ్ళు మేము చేస్తున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఉంటూ కూడా కొన్ని వాటికి అడ్డు పడుతున్నారు. అలాగే మా అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్పందించి ఇవాళ పరశురామ్ కౌన్సిలర్ గారు, 20వ వార్డు కౌన్సిలర్, ఆయన మా పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. ఆయన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అభివృద్ధి కోసం పాటుపడే ఎవరైనా సరే ముందుకు రావాల్సిందిగా, ఈ యొక్క ప్రజల ఎవరైతే మీకోసం మిమ్మల్ని ఎన్నుకున్నారో, ఒక అభివృద్ధి కోసం అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాల కోసం అయితేనేమి, వాటికి మీరు కూడా స్పందించి ముందుకు రావాల్సిందిగా
ఇందులో భాగం కావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే నాయకులు బాపిరెడ్డి గారు అయితే అందరూ కూడా ఇవాళ ఈ పార్టీలో చేరడం జరిగింది. మా వాళ్ళంతా రక్షణగా ఉంటారు, మా వాళ్ళంతా. అదే నేను ఆయనకి అభయస్థం ఇచ్చాం. మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితే మేము ఆయనకి అభయస్థం ఇచ్చాం. తప్పకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ప్రజలను ఎలా అయితే కాపాడుకుంటున్నామో అలాగే ప్రజాప్రతినిధులను కూడా వాళ్ళు కాపాడుకోవాల్సిన మంచి పనుల కోసం సహకరిస్తున్నా, చేయి కలుపుతున్నా ప్రతినిధులను కూడా వాళ్ళు బెదిరించి ఈ ఒక్క విషయంలోనే కాదు, అన్ని ఇప్పుడు ఇసుక మన లేకపోతే ల్యాండ్ మాఫియా అయితేనేమి ఇలా చూస్తున్నాం. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దొవ్వుకుపోతున్నారు. అలాగే కబ్జాలు చేస్తున్నారు భూములను కూడా. వీటిలన్నిటికీ మా వాళ్ళు అడ్డు పడుతున్నారు. సో తప్పకుండా ఇటువంటి వాటికి అన్నిటికీ ఎప్పుడు మేము అడ్డు పడతాం. వాళ్ళకి మరి అధికారం వచ్చాక వాళ్ళపై తప్పకుండా వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళందరిపై చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను. నా ఒక్కడి ఇష్టం కాదు అది. అక్కడ సామాన్య కార్యకర్త నుంచి వార్డు నాయకులు అయితేనేమి అందరి యొక్క వాళ్ళ అభిష్టం మేరకే అందరిని చేర్చుకోవడం జరుగుతుంది పార్టీలో. వాడు కూడా పదవులు ఏమి ఆశించి రావట్లేదు. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలని చూసి వాళ్ళు స్పందించి వాళ్ళ ప్రజలకి సమాధానం చెప్పుకోలేక ఎన్నుకున్న వార్డు ప్రజలకి, వాళ్ళకి లేకపోతే సర్పంచులు కానివ్వండి, వాళ్ళ పంచాయతీ ప్రజలకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ చూస్తున్నాం. మొన్న నేను అసెంబ్లీకి వెళ్ళాను. సర్పంచులంతా కూడా వచ్చి చలో ముట్టడిద్దామని వచ్చారు. వాళ్ళ మీద ఎంతో అమానుషంగా ప్రవర్తించి వాళ్ళందరినీ వాళ్ళ నిధులన్నింటి కూడా డైవర్ట్ చేసి వాళ్ళకి ఒక తట్టెడు మట్టి కూడా ఒక గోతిని పూడ్చే పాపానికి పోలేదు వాళ్ళు. అటువంటిది మేము చేస్తున్నాం. వాటికి ఏమో అడ్డుపడడం, మీరెవరు చేయడానికి అంటాం. ఇటువంటి రాష్ట్రం అంతా చూస్తున్నాం. సో తప్పకుండా వీటికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తాం. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఎన్నుకున్నారు ఆ వార్డు ప్రజలు కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళకి మేము ప్రాధాన్యత ఇస్తాం. కలబట్టి వేసాం. మిగిలిన నిధులతో రోడ్ వేస్తే అక్కడ వెళ్ళి వాళ్ళు బెదిరించి మేము గెలిచాం. అక్కడ సర్పంచ్ అక్కడ వాళ్ళేమో అక్కడ ఇన్ఛార్జు వచ్చి బెదిరించి, కాంట్రాక్టర్ని బెదిరించి ఆ రోడ్డుని తవ్వేయడం జరిగింది. ఇలాంటివి కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి. ఇట్లాంటివి చూస్తాడు. అయిపోయింది, ఇక వచ్చేసింది ఎన్నికల దగ్గరికి వచ్చాక వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. వాళ్ళు విడిచిపెట్టే పని లేదు, వాళ్ళని వదిలిపెట్టే పని లేదు.